అందరికీ నమస్కారము. దాదాపు 1.5 సంవత్సరాలకు పైగా సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ విచారణ చేసి కోర్టుకు నివేదించిన తరువాత సిబిఐ సిట్ విచారణలో కల్తీ వ్యవహారానికి సంబంధించి రాజకీయ నాయకులకు ఏ రకమైనటువంటి ప్రమేయము లేదు అనని సుస్పష్టంగా వాళ్ళు కోర్టుకు నివేదించిన తరువాత కూడా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా 1.5 సంవత్సరాలకు పైగా సిట్ నివేదిక ఇచ్చిన తరువాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో లడ్డూలో జంతువుల కొవ్వు కలిపారు అన్నటువంటి పాటనే పాడుతూ వచ్చారు. సిబిఐ తన నివేదిక ఇచ్చిన తరువాత ఆ నివేదిక మీద పూర్తి అసంతృప్తితో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దినేష్ కుమార్ అనేటువంటి రిటైర్డ్ ఐఏఎస్ అధికారితో ఒక ఏకసభ్య కమిషన్ను నియమించి 45 రోజులలో దాని మీద విచారణ జరిపి నివేదిక ఇవ్వమనటం జరిగింది. దాన్ని పొడిగించినారు. ఆ ఏకసభ్య కమిషన్ ఏకపక్ష కమిషన్గా మారి చంద్రబాబు పక్షంగా విచారణ నూరి చంద్రబాబు ప్రేమేష్ కుమార్ లాగా మారి అది తన నివేదికను ఇచ్చింది. ఎలా? చంద్రబాబు గారికి సంబంధించిన రాహుకేతువుల్లాంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు గత 2 రోజులుగా ఈ దినేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి నివేదిక ఇచ్చినాడు అనగానే చంద్రబాబు గారి కంటే ముందుగా వీళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది ఆ రిపోర్టు. దాని మీద వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నది మనం చూస్తున్నాం. ఈ రోజున నిన్న పర్టికులర్గా ఈనాడులో రాసినటువంటి రాతలు ఎంత అన్యాయంగా ఉన్నాయి అంటే, ఈ దినేష్ కుమార్ అనేటువంటి వ్యక్తిని చంద్రబాబు గారు నిన్ను టీటీడీ చైర్మన్ను చేస్తాను అని చెప్పి ఈ ఏకసభ్య కమిషన్లో ఆయనను నియమించినట్టుగా మాకు వచ్చినటువంటి సమాచారం. అందుకే ఆయన ఇష్టం వచ్చినట్టుగా చంద్రబాబు గారు ఏమి చెబితే అది తూచా తప్పకుండా రాసి పడేశాడు. ఈరోజు ఆశ్చర్యకరంగా చంద్రబాబును సమర్థించేటువంటి ఆంధ్రజ్యోతి పత్రిక ఒక కథనం రాస్తుంది, ఈనాడు మరొక కథనం రాస్తుంది. చంద్రబాబు పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతి ఏమో అనిల్ కుమార్ సింఘాల్ ప్రథమ ముద్దాయి, ఆయన చర్యల వలనే కల్తీ జరిగింది అని వాళ్ళు రాస్తారు. మరో ప్రధానమైన చంద్రబాబు పత్రిక ఈనాడు ధర్మారెడ్డి ప్రధాన కారకుడు అని నిన్నంతా పెద్ద లీడ్ స్టోరీ రాసి ఈ రోజున కరుణాకర్ రెడ్డి, చెవిరెడ్డి కూడా ఇందులో కారకులే అని రాయటం జరిగింది. సరే, దినేష్ కుమార్ అనే చంద్రబాబు ప్రేమేష్ కుమార్ ఇచ్చిన రిపోర్టుని నేను కూడా చూడడం జరిగింది. ఇప్పుడు అందరికీ కూడా వచ్చేసింది ఆ రిపోర్టు. ఈ పర్చేస్ కమిటీలో నేను, చెవిరెడ్డి ఇద్దరము కూడా ప్రత్యేక ఆహ్వానితులము అని ఆయనే చెప్పాడు. ప్రత్యేక ఆహ్వానితులు అంటే అర్థం ఏంది? పూర్తి స్థాయి హోదా కలిగినటువంటి వాళ్ళు కాదు. నిజమైన మెంబర్లు ఎవరు? ఈరోజు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న పార్థసారథి గారు,
అలాగే మా సోదరైనటువంటి కోవూరు శాసనసభ్యురాలు ప్రశాంతి గారు, వీళ్ళిద్దరినీ కూడా సిబిఐ దాదాపు ఒక్కొక్కరిని 4 గంటల పాటు విచారించింది. వాళ్ళు మెంబర్లు కాబట్టి. అందులో నేను ప్రత్యేక ఆహ్వానితుడిగా నన్ను కూడా పిలిచి 15 నిమిషాలలోనే నన్ను వెనక్కి పంపించేశారు. ఏమీ లేదు మీ వైపు నుంచి అని. నన్నేమో 15 నిమిషాలు కూడా చేయలా, వాళ్ళనేమో 4 గంటల పాటు చేసినారు. ఈరోజు దినేష్ కుమార్ రిపోర్టులో ప్రత్యేక ఆహ్వానితులైనటువంటి చెవిరెడ్డి, కరుణాకర్ రెడ్డి కారకులు అని రాస్తారు, ఇచ్చినారు. దినేష్ కుమార్ అనేటువంటి ఈ వ్యక్తి పచ్చి కరప్ట్ ఐఏఎస్ ఆఫీసర్ అని ముద్రపడినటువంటి వ్యక్తి. చంద్రబాబు టైంలో ఆయనను ఈయన చంద్రబాబు గారు చీఫ్ సెక్రటరీగా కూడా వేసుకురావటం జరిగింది. ఇప్పుడేదో టీటీడీ చైర్మన్ ఇస్తానని చెప్పి ఇందులో ఏకసభ్య కమిషన్, ఏకపక్ష కమిషన్లో ఆయన్ని నియమించి ఆయనను ఈ రకమైనటువంటి విచారణ రాసిపారేసి అని చెప్పినట్టుగా ఉంది. అయ్యా దినేష్ కుమార్ గారు, మీరు దాదాపు 2 నెలల పాటు విచారణ చేశారే కొండ మీదనే ఉండి అనిల్ కుమార్ సింఘాల్ని విచారించినారా? ధర్మారెడ్డి గారిని విచారించినారా? మీరు నిందితులని పేర్కొన్నటువంటి ఆ జగదీశ్వర్ రెడ్డి గారిని కానీ, బాలాజీ గారిని కానీ, విజయభాస్కర్ రెడ్డిని కానీ, సురేంద్రనాథ్ని కానీ పిలిచినారా? అలాగే నన్ను, భాస్కర్ని ఇద్దరిని విచారించినారా? మమ్మల్ని ఎవరిని విచారించలేదే? ఏమీ విచారించకుండానే మీ ఇష్టం వచ్చేట్టుగా మీరు రాసేసుకున్నారే. 1.5 సంవత్సరాల పాటు కొన్ని వందల మంది 8 రాష్ట్రాలు తిరిగి సిబిఐ సిట్ శోధించి సాధించినటువంటి రిపోర్టు కంటే కూడా మీరు ఎక్కువ విచారణ చేసినారా? దానికంటే మిన్నైనటువంటి విచారణ మీది కాదు. చంద్రబాబు మిమ్మల్ని ఉద్దేశపూర్వకంగా ఆనాడు సిట్లో మమ్మల్ని ఎవరిని కూడా దోషులుగా నిర్ధారించలేదు కాబట్టి మమ్మల్ని దోషులుగా నిర్ధారించటం కోసమనే ఈ రోజున మీతో ఈ ఏకపక్ష కమిషన్ని నియమించటం జరిగింది. అసలు మీ పరిధిని మించి మీరు చాలా సూచనలు ఇచ్చి ఉండారు. చాలా సూచనలు ఇచ్చి ఉన్నాడు ఈ దినేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి. ఈ రోజున ఈనాడులో జ్యోతులను రాగానే ఈ స్థానిక సభ్యుడైనటువంటి బోర్డు సభ్యుడు ఏదో ఆయనే మొత్తం మా మీద క్రిమినల్ కేసులు బనాయించి 6వ తారీఖున బోర్డు మీటింగ్ జరిగేస్తా ఉంది. వాళ్ళ మీద అందరి మీద క్రిమినల్ చర్యలు తీసుకుంటాం, బోర్డులో నిర్ణయం తీసుకుంటాము అని చెప్తున్నారు. ఛాలెంజ్ విసురుతున్నారు, క్రిమినల్ కేసు పెట్టండి మా మీద. అదే ఈనాడు పత్రికలో నేను, భాస్కర్ ప్రత్యేక ఆహ్వానితులు, వీళ్ళు కారకులే అంటూ మళ్ళా వాళ్ళ మీద ఏ చర్య తీసుకోవాలన్న నిర్ణయమే వదిలేసినారు వాళ్ళు అని. అనిల్ కుమార్ సింఘాల్ మీద కూడా ఏ విచారణ క్రమశిక్షణ చర్యలకు వాళ్ళు ఆదేశించరా దినేష్ కుమార్. ఆశ్చర్యకరంగా అనిల్ కుమార్ సింఘాల్ కింద ఉన్నటువంటి సిఇఓ బాలాజీ, ధర్మారెడ్డి, అలాగే జగదీశ్వర్ రెడ్డి, వీళ్ళందరి మీద క్రమశిక్షణ చర్యలు తీసుకోమని చెప్తారు. అంటే ఎంత మతలం ఉందో చూడండి. అతి ముఖ్య ఉన్నతాధికారి మీద మొత్తం ఈ తతంగాన్ని నడిపినాడు అని చెబుతూనే ఆయన మీద ఏ క్రమశిక్షణా చర్యలు లేవు, వీళ్ళందరి మీద క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి అని. దినేష్ కుమార్ అనేటువంటి వ్యక్తి కావాలనే పని కట్టుకొని చంద్రబాబు పక్షంగా ఈ విచారణ జరిపించినారు. మీరు మమ్మల్ని ఎవరిని కూడా విచారించకుండా, అసలు నిజానికి దినేష్ కుమార్ గారు మీరు బిఆర్ నాయుడు గారి తతంగాన్ని కదా విచారించి ఉండాలా? 1.5 సంవత్సరాల కాలంగా ఈ కొండ మీద జరుగుతున్నటువంటి అరాచకాలు, అకృత్యాలు, ఘోరాలు, నేరాలు, అపచారాలు
వీటిల మీద కూడా పరిధి మించి మీరు పరిధి దాటి విచారించినారు కదా, మరి దీన్ని ఎందుకు విచారించలా? ఇందాపూర్ డైరీకి హెరిటేజ్ డైరీకి ఉన్నటువంటి సంబంధాన్ని మీరెందుకు విచారించలా? ఇందాపూర్ డైరీ అన్నది 321 రూపాయలకే చంద్రబాబు హయాంలో నెయ్యిని సరఫరా చేసి, ఆ తర్వాత చంద్రబాబు గారు మా మీద ఆరోపణలు చేసి గత 5 సంవత్సరాల పాటు ఈ 1.5 సంవత్సరాలుగా ఆవు కొవ్వు కలిపినారు అని చెప్పి ఆయనే నిర్ధారించి తీర్పులు ఇచ్చేసిన తరువాత అదే హెరిటేజ్ తో బాంధవ్యమున్న ఇందాపూర్ సంస్థ 658 రూపాయలకు ఎలా టీటీడీకి నెయ్యి సరఫరా చేస్తోంది? ఇందాపూర్కు హెరిటేజ్ కు ఉన్న సంబంధం ఏంటి? ఇందాపూర్ అన్నటువంటి సంస్థ హెరిటేజ్ కో మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ అని ప్రకటించుకున్నది మీరే కదా. అలాగే దినేష్ కుమార్ దీని మీద కూడా విచారణ చేయాలి కదా. బోలే బాబా అన్నటువంటి హర్ష్ ఫ్రెష్ డైరీ అన్నటువంటి సంస్థకు తలుపులు తెరిచింది బార్లా చంద్రబాబు నాయుడు గారి సమయంలోనే కదా, 2018లోనే కదా. ఆ టైంలో వాళ్ళు దాదాపు 82,000 కేజీల నెయ్యిని సరఫరా చేసిన మాట ఎందుకు మర్చిపోయినారు దినేష్ కుమార్ గారు? మీరంటున్నారు 2019లో మేము మా పాలక మండలి సులభతరం చేసిన తర్వాత మొత్తం కల్తీ నెయ్యికి ఆస్కారాలు ఏర్పడేట్టుగా తలుపులు తెరిచేసినారు అని చెప్తున్నారు. ఈ నియమ నిబంధనలు సులభతరం చేసిన తరువాత ఒక్కటంటే ఒక్కటైనా కొత్తగా వచ్చిన డైరీ కంపెనీ ఏంది దినేష్ జీ? ఈ ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి. అంతకు ముందు కఠినతరం చేసినప్పుడే బోలే బాబా హర్ష్ ఫ్రెష్ డైరీ వచ్చిన మాట వాస్తవమా కాదా? 2023లో నేను మళ్ళీ కఠినతరం చేసిన తర్వాత వైష్ణవి డైరీ కావచ్చు, ప్రీమియర్ డైరీ కావచ్చు, మాల్గంగ డైరీ కావచ్చును, ఇవన్నీ కూడా కఠినతరం చేసిన తరువాత కూడా పాల్గొన్న మాట నిజమా కాదా? దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం దినేష్ కుమార్ మీద ఉందా లేదా? ఆ రోజున ఆ నియమ నిబంధనల్ని సులభతరం చేయటానికి కారణం నాణ్యత ప్రమాణాలను తగ్గించటం కాదు దినేష్ కుమార్, చంద్రబాబు. ఆ రోజున దాని కఠినతరం చేయకుండా సులభతరం చేయటానికి కారణం మోడీ గారు తీసుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానంలో స్టార్టప్ కంపెనీలకు అవకాశం ఎక్కువగా ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, చెన్నై, కర్ణాటక రాష్ట్రాలలో ఉన్నటువంటి స్థానిక మిల్క్ ప్రోడక్ట్ డైరీలకు అవకాశం ఇవ్వాలా అన్నటువంటి సదుద్దేశంతో తీసుకున్నటువంటి నిర్ణయమే కానీ దాని వెనుక నాణ్యత ప్రమాణాలను తుంగలో తొక్కేటువంటి ఒక్క నిర్ణయం కూడా మా అధికారులు తీసుకోనే లేదు. తీసుకుంటుంటే మీరెందుకు నిరూపించలేకపోయినారు? దాని మీద ఒక్క మాట కూడా ఎందుకు రాయలేకపోయినారు? ఇప్పుడు నేను చెప్తున్నటువంటి ఆల్ఫా డైరీ కావచ్చును, ప్రీమియర్ డైరీ చంద్రబాబు సమయంలో 2014 నుంచి 2019 వరకు 80% పైగా నెయ్యిని కొండకు సరఫరా చేసింది ఈ ప్రీమియర్ డైరీనే. సిట్ సిబిఐ నివేదికలో ఈ ప్రీమియర్ డైరీ కూడా ఒక నిందిత సంస్థ. అలాగే ఆల్ఫా కావచ్చును, సరే బోలే బాబా కావచ్చును, వైష్ణవి డైరీ కూడా మేము కఠినతరం చేసిన తర్వాత చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత కూడా వాళ్ళు ఇందులో టెండర్లలో పాల్గొన్న మాట నిజమా కాదా? ఇది కూడా దినేష్ కుమార్ చెప్పాల్సిన అవసరం ఉందా లేదా? అసలు మీ హయాంలోనే కదా చంద్రబాబు గారు కల్తీ నెయ్యిని పట్టుకున్న తరువాత మళ్ళీ ఆ నెయ్యిని లడ్డు వాడకానికి వాడినారు అని చెప్పింది సిబిఐనే కదా. ఆ 4 ట్యాంకర్లని
ఏదైతే రిజెక్ట్ కాబట్టి వెనక్కి పంపారో అదే నెయ్యి వైష్ణవి డైరీ ద్వారా తిరుమలలోకి వెళ్ళిపోయి ఆ నెయ్యితోనే లడ్లు తయారు చేసింది మీరే. మీరు ఏదైతే జంతు కొవ్వు కలిపినారు అని ప్రచారం చేసినారో ఆ నెయ్యిని వాడింది మీరే, మేము కాదు. మా హయాంలో 18 సార్లు ఈ రకంగా బీటా సైటోస్టెరాల్ సంబంధించినటువంటి టెస్టులలో దొరికితే దానిని వెనక్కి పంపించినటువంటి వాళ్ళము మేము. మీ హయాంలో కూడా 14 సార్లు 2014 నుంచి 19 వరకు 14 సార్లు వెనక్కి పంపించిన మాట వాస్తవమా కాదా? మా హయాంలో ఈ బీటా సైటోస్టెరాల్ సంబంధించిన ల్యాబ్ను తీసుకురావడానికి ఎన్డీడీబీతో ఒప్పందం చేసుకున్నది మేము. మా హయాంలోనే ఎన్డీడీబీతో ఒప్పందం చేసుకొని ఆ సంస్థను పిలిపించి అసలు ఎన్డీడీబీతో టీటీడీకి అనుసంధానం చేసిందే నేను చైర్మన్ గా ఉన్న సమయంలోనే. ల్యాబ్కు దానికి సంబంధించి ఏర్పాటు చెయ్యాలా అని నిర్ణయించింది మేమే, ఆధునీకరణకు సిద్ధపడ్డది మేమే, మీ హయాంలో కాదు. అలాగే ఎఫ్ఎస్ఎస్ఏఐ చీఫ్ కమలవర్ధన్ గారిని పిలిపించి 30 కోట్లతో ల్యాబ్ను ఏర్పాటు చేయాలన్నటువంటి నిర్ణయం తీసుకొని ప్రారంభానికి పునాదులు వేసింది మేమే. 2 నెలల క్రితం దేవాంశ్ పుట్టినరోజున చంద్రబాబు వచ్చి ఓపెన్ చేసింది దానికి మేమే పునాదులు వేశామన్నటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. బీటా సైటోస్టెరాల్ అన్నటువంటి టెస్ట్ను తిరుపతిలోనే ఏర్పాటు చెయ్యాలనని టెండర్లను మేము వదలటం జరిగింది. 2 సార్లు అవి రిజెక్ట్ కాబడ్డ తరువాత ఎన్డీడీపీతో ఒప్పందం చేసుకొని ఆ సంస్థ ద్వారా ఈ టెస్టుకు సంబంధించిన ల్యాబ్ను ఏర్పాటు చేసే ప్రక్రియను తెచ్చింది మేమే. బోలేబాబాను 2018లో తెచ్చింది మీరే. ఏఆర్ డైరీ 2013లో కఠినతరం చేసిన తరువాత నియమ నిబంధనల్ని పాల్గొన్నది. ఆ ఏఆర్ డైరీకి సంబంధించినటువంటి ట్యాంకర్లనే మీరు పట్టుకున్నది. ఆల్ఫా డైరీ 2014 నుంచి 2019 వరకు నడిచింది, మా హయాంలో కూడా ఉన్నది. వైష్ణవి డైరీ కఠినతరం చేసిన తరువాత కూడా పాల్గొన్నది. మరి మేము సులభతరం చేసినాము అని చెబుతున్నారే, ఆ సులభతరం చేసినప్పుడు పాల్గొన్నటువంటి ఒక్కటంటే ఒక్క కొత్త డైరీని చూపమని చంద్రబాబు ప్రేమేష్ కుమార్ అయినటువంటి ఏకపక్ష కమిషన్ అయిన దినేష్ కుమార్ గారిని డిమాండ్ చేస్తున్నాం. మేము దేనికైనా కూడా సిద్ధంగా ఉన్నాం. మీరు చంద్రబాబు గారు మీది ఇందాపూర్ యొక్క అక్రమ సంబంధం బయటపడింది కనుక మీరు జంతువుల కొవ్వు కలిసింది అని చెప్పినారే, ఎక్కడ జంతువుల కొవ్వు కలిసింది అని దినేష్ కుమార్ దాంట్లోనూ ఇవ్వలా, లేదా సిబిఐ సిట్టు నిర్ధారణలో కూడా తేలలా. ఒక పని చేయండి చంద్రబాబు గారు, ఈనాడు కిరణ్ని, ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని, టీవీ5 నాయుడిని, వీళ్ళ ముగ్గురుతో కలిసి ఒక త్రిసభ్య కమిషన్ వేయండి. వేసి కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ధర్మారెడ్డి, చెవిరెడ్డి వీళ్ళు నలుగురు కలిసి ఆ జంతువుల కొవ్వుతోనే లడ్లు తయారు చేసినారు అని వాళ్ళు రాస్తారు, సంతకాలు పెడతారు. మీరు ఎలా పెట్టమంటే అలా, మాకు కావాలంటే ఏ శిక్షణ విధించండి, జైళ్ళలోకి పంపించి. దీనికి మళ్ళా ఈ రామాయణం అంతా ఎందుకు? ఆ త్రిసభ్య కమిషన్ వేయవలసినదిగా డిమాండ్ చేస్తున్నా. ఈ కమిటీ రిపోర్టులతో మా మీద ఏదో చర్యలు తీసుకుంటామని వీరాలు పలికినటువంటి వ్యక్తులకి, ఈ ప్రెసెంట్ పాలక మండలి సభ్యులకి, పాలక మండలి చైర్మన్ కి, ప్రధానమైనటువంటి మెంబర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీ మంత్రి పార్థసారథి, ఇప్పుడు పాలక మండలి సభ్యులుగా ఉన్నటువంటి వేమిరెడ్డి ప్రశాంతి గారు ప్రధానమైనటువంటి వ్యక్తులని మేము కేవలం
ప్రత్యేక ఆహ్వానితులమేనని, ప్రత్యేక ఆహ్వానితులలో కూడా నేను అసలు టీటీడీ పాలక మండలికే మళ్ళీ ప్రత్యేక ఆహ్వానితుడని, ప్రత్యేక ఆహ్వానితుడు అంటే మేకపోతు మెడ కింద ఏలాడుతూ ఉండే పాల పిటికలు, అజాగళ స్తనాలు అని అంటారు. అవి చర్మానికి పనికిరావు, మాంసానికి పనికిరావు, వాళ్లకు ఏ రకమైనటువంటి అధికారము ఉండదు అన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఒకవేళ మాకు అధికారాన్ని కట్టబెట్టి మమ్మల్ని నిందితులుగా, దోషులుగా, నేరస్తులుగా చిత్రీకరించి రేపు 6వ తారీఖు బోర్డులో మీకు ఏ అధికారాలు లేకపోయినా మా మీద క్రిమినల్ కేసులు వీళ్లు బనాయిస్తారట. దినేష్ కుమార్ చెప్పలా, సిబిఐ చెప్పలా 1.5 సంవత్సరాల పాటు విచారణ చేసినటువంటిది. ఇప్పుడు పాలక మండలి 6వ తేదీన కూర్చుని మమ్మల్ని దోషులుగా, నేరస్తులుగా ముద్ర వేసి మమ్మల్ని జైలుకి పంపించే కార్యక్రమం ఏదో చెయ్యమని మిమ్మల్ని అర్థిస్తున్నా. మీ ఉడత బెదిరింపులకు బెదిరే వాళ్ళెవ్వరు కూడా లేరు. దీనికంతటికీ కారణం హిందాపూర్కి హెరిటేజ్ కు ఉన్నటువంటి అక్రమ సంబంధం, బాంధవ్యం బయటపడుతుంది అన్నటువంటి భయంతో డైవర్షన్ కోసమనే చంద్రబాబు గారు ఈ ఏకపక్ష కమిషన్ ను నియమించటం జరిగింది. ఇష్టం వచ్చినట్టుగా 271 రూపాయల నుంచి ఒక్కసారిగా 658 రూపాయలకు పెంచటం కోసమనే 250 రూపాయలకు నెయ్యి దొరుకుతుందా, స్వచ్ఛమైన నెయ్యి దొరుకుతుందా అని పవన్ కళ్యాణ్, చంద్రబాబు గారు బీరాలు మాట్లాడినారు. ఇవన్నీ కూడా మీ హయాంలోనే ఈ 250కి, 260కి, 240కి కూడా నెయ్యిని సరఫరా చేశారు అన్నటువంటి వాస్తవాలు ప్రజలకు తెలియాలా? అవన్నీ కూడా తెలిపి ఖచ్చితంగా మీ మీడియా ప్రచారం చేయదు కాబట్టి మేము ఖచ్చితంగా ఆ బాధ్యతను మోస్తాం. అలాగే అసలు కల్తీ నెయ్యి మీ హయాంలో ఉన్నది కనుకనే 2018లో దాదాపు మీరు 4.5 కోట్ల రూపాయలతో లడ్లకు మేకప్ చేసి ఫ్లేవర్డ్ ఘీ అనే పేరుతో కొని వాట్లకు సంగటికి నీళ్లు అద్దినట్టుగా ఆ లడ్డుకు ఆ సుగంధ నెయ్యిని అద్దడానికి 4 కోట్ల నెయ్యి కొనింది మీరా కాదా? నిజంగా మీరు తయారు చేసినటువంటి లడ్లు నాణ్యమైనటువే అయి ఉంటే ఈ సుగంధ నెయ్యిని మీరెందుకు కొన్నారు? ఫ్లేవర్డ్ ఘీ, దానికి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. మీరు ఎన్ని రకాలుగా ఏ రకమైనటువంటి డ్రామాలు ఆడినా చంద్రబాబు గారు, మీరు అనుకున్నట్టుగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదు కాబట్టి, సుప్రీంకోర్టు నియమించినటువంటి సిట్ తన విచారణ చేయలేదు కాబట్టి, మీ ఎల్లో మీడియాలో మా మీద విష ప్రచారం చేయటానికే ఈ ఏకపక్ష కమిషన్ ని నియమించుకున్నారని, ఈ ఏకపక్ష కమిషన్ టీటీడీ చైర్మన్ ఉద్యోగం కొట్టడానికే మీరు ఏమి చెబితే అది రాశారని ఇది స్పష్టంగా అర్థమైపోయిందన్నటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఇందాపూర్ హెరిటేజ్ బంధంపై మీరు నోరు మెదపవలసినటువంటి అవసరం ఉన్నది. ఒక రోజునది మ్యానుఫ్యాక్చరింగ్ ప్లాంట్ గా ఇందాపూర్ డైరీని ఫిబ్రవరి 10, 2026లోనే మీరు చూపించారు. మేము వెంటనే మాట్లాడిన తరువాత ఫిబ్రవరి 15న 2026 5 రోజులకి కో మ్యానుఫ్యాక్చరర్ ప్లాంట్ గా అది ఎలా మారిందో చెప్పాల్సినటువంటి అవసరం మీ మీద ఉన్నది. అసలు ఇది బయటపడంగానే ఫిబ్రవరి 14వ తారీఖునే హెరిటేజ్ ఫుడ్స్ నేషనల్ సేల్స్ హెడ్ అండ్ వైస్ ప్రెసిడెంట్ అయిన మకరంద్ శాస్త్రి రాజీనామా ఎందుకు చేశారు? ఈ హఠాత్ పరిణామం వెనుక ఉన్నటువంటి నిజమేంటి? ఇందాపూర్ డైరీ 278 రూపాయలకే సరఫరా చేసింది కదా, మరి ఆ తర్వాత 658కి ఎలా సరఫరా అయ్యింది? ఈ విషయాలన్నీ బయటికి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాం మేము. అసలు విషయాన్ని పక్కకు నెట్టేసి మమ్మల్ని దోషులుగా చిత్రీకరించి ముద్రించి మమ్మల్ని భయపెట్టాలని చూసి ప్రజలను మభ్యపెట్టి ప్రజల్లో ఇప్పటికే చులకనైపోయినారు. మీరు చెప్పినట్టుగా జంతువుల కొవ్వు ఎక్కడ ఆ డైరీ ఆ లడ్డులో
కలవలేదు అన్నటువంటి విషయాన్ని సిట్ సిబిఐ చాలా స్పష్టంగా పేర్కొన్నది. అయినా ఆగకుండా మా మీద దుమ్ము పెంట వేయటానికే మీరు ఈ రకంగా మీ పత్రికలలో రాహుకేతువుల్ని ఎంచుకొని మా మీద ఇష్టం వచ్చినట్టుగా రాస్తున్నారు. దీనికి ఆ చంద్ర ప్రేమేష్ కుమార్ అయినటువంటి దినేష్ కుమార్ మీకు పావుగా ఉపయోగపడ్డాడు అని తెలియజేస్తున్నారు.